యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణావకాశం. యూపీఎస్సీ క్లాసెస్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండింటిలో కూడా పొందొచ్చు. ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్, మన ఎల్టీఎక్స్ ఐఏఎస్ క్లాసెస్ వైజాగ్లో కొత్త బిల్డింగ్, మన ఓన్ బిల్డింగ్లో స్టార్ట్ అవుతున్నాయి. న్యూ బ్యాచెస్ 1 May 2025 నుండి వస్తున్నాయి. ఇది మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ ఈజ్ యూ హ్యావ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, రీడింగ్ రూమ్ ఫెసిలిటీ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్. ఆల్ దీస్ ఫీచర్స్తో మన ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్ 1 May 2025 నుండి ప్రారంభమవుతున్నాయి. వినియోగించుకోండి. లేదు మేము వైజాగ్ వరకు రాలేము, ఇంట్లోంచే తీసుకుంటాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఇందులో మీకు జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ మీకు ఆఫ్లైన్లో కూడా వస్తాయి. ఇది కేవలం 60,000 రూపాయలకే 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు పొందవచ్చు. ఓకే, ఆన్లైన్ కావాలన్నా ఆన్లైన్ ఆప్షన్ ఉంది, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ఆప్షన్ ఉంది. యూ కెన్ చూస్ బోత్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇనాగరల్ ఆఫర్లో భాగంగా ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇస్తున్నాం. ఆన్లైన్ యాక్సెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇనాగరల్ ఆఫర్. ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవుతారో ఆన్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాము. ఆఫ్లైన్లో మీకు 19 బుక్స్ కూడా వస్తాయి. ఎగ్జామ్ కోసం కంప్లీట్ సిలబస్ కవర్ చేసేలాగా 19 బుక్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలుసుకోండి. రైట్, సో లెట్స్ కిక్ స్టార్ట్ టుడేస్ ఎడిటోరియల్. సో మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చిన ఎడిటోరియల్ ఇది. సో ఎకానమీ నుంచి ఆర్టికల్ వచ్చిందంటే మనకి పండగే ఆ రోజు. సో డీటెయిల్డ్గా సబ్జెక్ట్, ఇంగ్లీష్తో పాటు సబ్జెక్ట్ని డీటెయిల్డ్గా నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ నెససరీ ఇన్ఫ్యూజన్. సో ఇన్ఫ్యూజన్ అంటే మార్కెట్లోకి, ఎకానమీ సిస్టంలోకి రూపీస్ని ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ ఇన్ఫ్యూజ్ చేయడం అనేది నెససరీ, ఇది చాలా అవసరం అని చెప్పి హెడ్లైన్ చెప్తుంది. ది ఆర్బీఐస్ లాంగ్ టర్మ్ కరెన్సీ స్వాప్ was likely forced by financial volatility. సో ఆర్బీఐ లాంగ్ టర్మ్ కరెన్సీ స్వాప్ అనేది చేసింది. సో ఈ లాంగ్ టర్మ్ కరెన్సీ స్వాప్ ఏదైతే ఆర్బీఐ చేసిందో, ఓకే, ఇది ఎందువల్ల వచ్చిందంటారు? మోస్ట్లీ వాజ్ లైక్లీ ఫోర్స్డ్ బై ఫినాన్షియల్ వాలటైలిటీ. భారతదేశంలో మన ఇండియన్ ఎకానమీలో ఫినాన్షియల్ వాలటైలిటీ ఎక్కువగా ఉండడం వల్ల ప్రాబబ్లీ దానివల్ల కరెన్సీ స్వాప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెన్సీ స్వాప్ అంటే అర్థం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ప్రతి ఆస్పిరెంట్ కూడా, సివిల్స్ ఆస్పిరెంట్స్, బ్యాంక్ ఆస్పిరెంట్స్, అన్ని ఆర్బీఐ గ్రేడ్ బి ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. ఇలాంటి వాటిపైన మీకు ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. యూపీఎస్సీ వాళ్ళకి ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు ఉంటాయి. ఆర్బీఐ ఏం చేసిందమ్మా? కరెన్సీ స్వాప్ చేసింది. సో ఏ స్వాప్ అది? డాలర్ రూపీ బై సెల్ స్వాప్. సో ఆర్బీఐ ఏం చేసింది? డాలర్ రూపీ బై సెల్ స్వాప్ అనేది చేసింది. డాలర్ రూపీ బై సెల్ స్వాప్ అంటే అర్థం ఏంటి? కేర్ఫుల్గా వినండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఆర్బీఐ ఉంది, ఇక్కడ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏం చెప్పాము? డాలర్ రూపీ బై సెల్ స్వాప్ అంటే ఆర్బీఐ ఈజ్ బయింగ్. ఏం చేస్తుంది? ఆర్బీఐ ఈజ్ బయింగ్. ఏం కొంటుంది? ఇది ఈ రెండు ఫస్ట్ వర్డ్స్ చూడండి, బై సెల్. సో ఆర్బీఐ ఈజ్ బయింగ్ డాలర్స్. ఆర్బీఐ డాలర్స్ కొంటోంది. ఆర్బీఐ డాలర్స్ కొంటోంది. సో మరి డాలర్స్ కొన్నప్పుడు ఆర్బీఐ బ్యాంక్స్కి ఏమిస్తుంది? రూపీస్. సో రూపీస్ ఇచ్చేసి డాలర్స్ కొంటుంది. అయితే దీంట్లో విచిత్రం ఏముంది సార్? ఇట్స్ లైక్ ఆర్బీఐ ఈజ్ బయింగ్ డాలర్స్, రూపీస్ అమ్ముతోంది, డాలర్స్ కొంటుంది, అంతే కదా. దాంట్లో కరెన్సీ స్వాప్ ఈ పదాలన్నీ ఎందుకు పెట్టారని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే సో ఈ డాలర్ రూపీ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో, దెన్ విత్ యాన్ అగ్రిమెంట్ to sell them at a predetermined rate
ఇన్ ఫ్యూచర్. చాలా కేర్ఫుల్గా వినండి ఏం జరుగుతుందో. ఇక్కడ ఏం జరిగిందమ్మా, ఇది ఫస్ట్ స్టెప్. నౌ దెన్ దెర్ విల్ బి సెకండ్ స్టెప్. సో ఈ పర్టికులర్ కరెన్సీ స్వాప్ అనేది 3 year టెనర్తో వచ్చింది అన్నారు, అంటే 3 సంవత్సరాల టెనర్. సో 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? సో యువర్ సెకండ్ స్టెప్ ఈజ్ ఆఫ్టర్ 3 years. సో ఫస్ట్ స్టెప్ నౌ. సో ఆఫ్టర్ 2 years ఏమవుతుందంటే సేమ్ ఆర్బీఐ, సేమ్ బ్యాంక్, ఏవైతే బ్యాంకు ఏవైతే ఆర్బీఐ ఉన్నాయి అవే, ట్రాన్సాక్షన్ రివర్స్ అవుతుంది. సో ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ఆర్బీఐ సెల్స్ డాలర్స్. ఈ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది? 3 years తర్వాత ఆర్బీఐ సెల్స్ డాలర్స్ని అమ్ముతుంది. విచ్ మీన్స్ ఇట్ బైస్ రూపీస్, అంటే వాళ్ళ దగ్గర రూపీస్ కొంటుంది. అయితే ఈ డాలర్ ఏ రేటుకి అమ్ముతుంది 3 years తర్వాత? ఇప్పుడు ఏవైతే బ్యాంక్ దగ్గర డాలర్స్ కొంటుందో ఆర్బీఐ, అవే డాలర్స్ అదే బ్యాంక్కి 3 సంవత్సరాల తర్వాత అమ్మేస్తుంది. అంటే పలానా రోజు, ఈరోజు $1 లెట్స్ సే ఈరోజు ఆర్బీఐ $1.87 ఇచ్చి కొనుక్కుంది అనుకోండి. ఈరోజు $1.87 ఇచ్చి కొనుక్కుంది అనుకోండి. 3 సంవత్సరాల తర్వాత ఆర్బీఐ ఏమంటుందంటే నేను $1 మీకు లెట్స్ సే $90కి అమ్ముతాను. ఐ విల్ సెల్ దీస్ డాలర్స్ at $90 or $91 or వాట్ ఎవర్. అదే ప్రీడిటర్మైన్డ్ రేట్. ప్రీడిటర్మైన్డ్ అంటే ఫ్యూచర్లో పలానా రేటు ముందే చెప్పేస్తారు. ఏ రేట్ అనేది కూడా ఈరోజే డిసైడ్ అయిపోతుంది. ఆ రేటుకి నేను మళ్ళీ ఏ డాలర్స్ అయితే మీ దగ్గర ఈరోజు కొంటున్నానో ఆ డాలర్స్ మళ్ళీ మీకే అమ్ముతాను. ఏ రేటుకి అమ్ముతానో ఈరోజే చెప్పేస్తారు. సో ఈ 87కి ఈ 90కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం స్వాప్ ప్రీమియం అంటాం. వి కాల్ ఇట్ స్వాప్ ప్రీమియం. అయితే స్వాప్ ప్రీమియం ఎలా డిసైడ్ అవుతుందని మీకు డౌట్ వస్తుంది. స్వాప్ ప్రీమియం అనేది ఎలా డిసైడ్ అవుతుంది, ఎంత రేటుకి అమ్మాలని ఎలా తెలుస్తుందంటే ఆర్బీఐ ఏం చెప్తుందంటే బ్యాంక్స్ని ఆప్షన్ చేయమంటుంది, బిడ్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టుడే యూ విల్ సెల్ యువర్ డాలర్స్ at $87 టు మీ, అండ్ 3 years తర్వాత మళ్ళీ మీరు నా దగ్గర ఏ రేటుకి కొంటారో మీరే చెప్పండి అని ఆర్బీఐ బ్యాంక్స్ని అడుగుతుంది. సో ఒక బ్యాంక్ వచ్చేసి నేను $90 పెట్టి కొంటాను అని చెప్పింది అనుకోండి. ఇంకో బ్యాంక్ వచ్చేసి నేను $91 పెట్టి కొంటాను అని చెప్పింది అనుకోండి. ఇంకో బ్యాంక్ $92 పెట్టి కొంటానని చెప్పింది అనుకోండి. ఎవరు ఎక్కువ ఇస్తారంటారో ఆర్బీఐ వాళ్ళని ప్రిఫర్ చేస్తుంది. సో బ్యాంక్స్ బిడ్డింగ్ చేస్తాయి. బ్యాంక్స్ ఏం చేస్తాయి? బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఈరోజు నేను మీకు $87కి డాలర్స్ అమ్ముతున్నాను, 3 years తర్వాత నేను $91 పెట్టి కొంటాను అని ఒకరంటే, 92 పెట్టి కొంటారని ఇంకోరు అంటారు, 93 పెట్టి కొంటారని ఇంకోరు అంటారు. సో ఎవరైతే ఎక్కువ ప్రైస్కి బిడ్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఇస్తుంది ఆర్బీఐ. వాళ్ళతో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏ ప్రైస్ ఇచ్చిన వాళ్ళకి వెళ్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి వెళ్తుంది. సో దీన్ని మల్టిపుల్ ప్రైస్ ఆప్షన్ అంటారు. సో టాప్ మోస్ట్ బిడ్ వేసిన వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళది క్లోజ్ అయిపోయాక నెక్స్ట్ బిడ్ వేసిన వాడికి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళది క్లోజ్ అయిపోయాక ఆ నెక్స్ట్ బిడ్ వేసిన వాడికి వాళ్ళకి ప్రిఫరెన్స్ వస్తుంది. అలా $10 billion, $10 billion, ఒక బిలియన్ అంటే 100 కోట్లు, 10 billion అంటే 1000 కోట్లు, ఒక డాలర్ అంటే $87 ఉంది రఫ్గా. $10 billion అంటే ఎంతమ్మా? 87,000 crore Indian rupees. 87,000 crore Indian rupeesని ఆర్బీఐ సిస్టంలోకి రిలీజ్ చేస్తుంది, ఇన్ఫ్యూజ్ చేస్తుంది. అంటే బ్యాంకుల దగ్గర $10 billion వర్త్ డాలర్స్ కొంటోంది ఆర్బీఐ. $10 billion ఆర్బీఐ బ్యాంకుల దగ్గర కొనేసి దానికి ఈక్వలెంట్ రూపీస్ 87,000 crore రూపీస్ సిస్టంలోకి రిలీజ్ చేస్తుంది. అందుకే ఇన్ఫ్యూజన్ అనే పదం మనం వాడాం. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ యూజ్ ద వర్డ్ ఇన్ఫ్యూజన్. ఈజ్ దట్ క్లియర్? సో దిస్ ఈజ్ హౌ ఎ కరెన్సీ స్వాప్ అక్కర్స్. డౌట్ ఉందా ఎవరికైనా? అర్థమైందా? ఆర్బీఐ ఈ పని ఎందుకు చేస్తోంది? వీ విల్ డిస్కస్ డ్యూరింగ్ ది ఆర్టికల్. ఎందుకంటే లిక్విడిటీ కన్స్టెంట్స్ ఉన్నాయి, మార్కెట్లో ఇనఫ్ రూపీస్ అనేవి లేవు. రీసెంట్గా మనకి ఏం జరిగిందంటే గత కొన్ని నెలలుగా ఆర్బీఐ ఏం చేస్తుంది? రూపీని సపోర్ట్ చేయడానికి, రూపీ వాల్యూ పడిపోతుంది కాబట్టి రూపీని సపోర్ట్ చేయడం కోసం ఆర్బీఐ డాలర్స్ని అమ్ముతూ రూపీస్ని కొంటోంది. ఆ రకంగా రూపీని సపోర్ట్ చేస్తూ రూపీస్ని మార్కెట్లోంచి లాగేసింది. ఎందుకంటే కొంటోంది కదా. సో మార్కెట్లోంచి రూపీస్ అన్నీ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోయాయి. దీనివల్ల సిస్టంలో లిక్విడిటీ కన్స్టెంట్స్ వచ్చాయి. బ్యాంకుల దగ్గర రూపీస్ తగ్గిపోయాయి. సో ఎనఫ్ రూపీస్ లేనప్పుడు బ్యాంకులు ఎలా లెండ్ చేస్తాయి? అప్పులు ఎలా ఇస్తాయి?
అందుకు లిక్విడిటీని ఇంప్రూవ్ చేయడానికి మళ్ళీ రివర్స్లో ఆర్బీఐ ఈ కరెన్సీ డాలర్ స్వాప్ అనేది చేయడం జరిగింది. బ్యాంక్స్ దగ్గర డాలర్స్ ఉంటాయమ్మా, దే హ్యావ్ డాలర్స్. వాళ్ళ దగ్గర ఎప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ప్రతి బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేస్తారు. రైట్, నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ది ఆర్టికల్. The Reserve Bank of India's recent decision to inject an additional $10 billion into the financial system through a dollar-rupee swap auction is a timely measure aimed at addressing long-term liquidity concerns among domestic lenders. So very interesting కదా. సో RBI recently ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటో డెసిషన్? టు ఇంజెక్ట్ an additional $10 billion into the financial system. Additional $10 billion ని ఫినాన్షియల్ సిస్టంలోకి ఇంజెక్ట్ చేయాలి, ఇన్ఫ్యూజ్ చేయాలి, సిస్టంలో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఎలా? డాలర్ రూపీ స్వాప్ ఆక్షన్ ద్వారా. డాలర్ రూపీ స్వాప్ ఆక్షన్ ఎలా జరుగుతుందో మీకు ఆల్రెడీ చెప్పాను. ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ఎ డాలర్ రూపీ స్వాప్ ఆక్షన్ అక్కర్స్. ఇది ఒక టైమ్లీ మెజర్. టైమ్లీ అంటే సరైన టైంలో తీసుకున్న మెజర్ అంటే యాక్షన్, చర్య అని అర్థం. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఎయిమ్డ్ ఎట్ అడ్రస్సింగ్ లాంగ్ టర్మ్ లిక్విడిటీ కన్సర్న్స్. లాంగ్ టర్మ్ లిక్విడిటీ కన్సర్న్స్ ఉన్నాయి మనకి. అంటే మనకి లాంగ్ టర్మ్ లోన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బ్యాంక్స్ దగ్గర క్యాష్ కాంపోనెంట్ తగ్గిపోయింది, రూపీస్ తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి? రీసెంట్గా బికాస్ ఆఫ్ ఆర్బీఐ అదే పనిగా డాలర్స్ అమ్ముతూ రూపీస్ని అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి. లెండర్స్ అంటే అప్పిచ్చే వాళ్ళు అంటే బ్యాంక్స్. సో దీస్ కన్సర్న్స్ స్టెమ్ ఫ్రమ్ ఎ ఫ్లైట్ ఆఫ్ ఫారిన్ క్యాపిటల్ ఫ్రమ్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్. సో ఈ కన్సర్న్స్ ఎందుకు వచ్చాయంటే, ఒకటి ఫ్లైట్ అంటే బయటికి వెళ్ళిపోవడం. ఫారిన్ క్యాపిటల్ ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి రీసెంట్గా వెళ్ళిపోతూ ఉంది. అంటే స్టాక్ మార్కెట్స్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు? స్టాక్స్ అమ్మేస్తున్నారు. స్టాక్స్ అమ్మేసినప్పుడు వాళ్ళకి ఏమొస్తాయి? రూపీస్ వస్తాయి. ఆ రూపీస్ని వాళ్ళు ఏం చేస్తారు? డాలర్స్ కింద కన్వర్ట్ చేస్తారు. సో డాలర్స్ కింద కన్వర్ట్ చేసి ఆ డాలర్స్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు బయటికి. ఎందుకు డాలర్స్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతున్నారు? ఎందుకు వాటిని కన్వర్ట్ చేస్తున్నారంటే, దే నాట్ ఇక్కడికన్నా మాకు అమెరికా వెళ్ళిపోతే బెటరు, అమెరికన్ డాలర్లో పెట్టుకుంటాం, అమెరికన్ బాండ్స్లో పెట్టుకుంటామని చెప్పి. అండ్ ట్రంప్ కూడా కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేస్తానని చెప్పి చెప్తున్నారు. సో అమెరికన్ కంపెనీస్లో పెట్టుబడి పెడితే బెటర్ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఇక్కడ అమ్మేసి అక్కడ పెట్టుకోవడం కోసం వెళ్తున్నారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? దే ఆర్ బయింగ్ డాలర్స్ అండ్ సెల్లింగ్ రూపీస్. రూపీస్ని అమ్ముతూ డాలర్స్ కొంటున్నారు. సో రూపీస్ని అమ్ముతూ డాలర్స్ కొంటున్నారు కాబట్టి రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది, డాలర్ వాల్యూ ఎప్రిషియేట్ అవుతూ వస్తుంది. ఓకే, ఎందుకు? యాజ్ ఇన్వెస్టర్స్ సీక్ బెటర్ రిటర్న్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ అమిడ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ ప్రపోజ్డ్ కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ అండ్ ఆన్ గోయింగ్ టారిఫ్ వార్స్. ఒకవైపు టారిఫ్ వార్స్ జరుగుతున్నాయి. టారిఫ్ వార్ అంటే అర్థం ఏంటంటే సుంకాలు. అంటే మీరు మా ఎక్స్పోర్ట్స్ పైన సుంకాలు వేస్తే మేము మీ ఎక్స్పోర్ట్స్ పైన సుంకాలు వేస్తాము అని ఒకళ్ళపైన ఒకళ్ళు టారిఫ్ వార్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ టారిఫ్ వార్ అనేది ఒకవైపు జరుగుతుంది. ఇంకోవైపు కార్పొరేట్ ట్యాక్స్ కట్ ట్రంప్ ప్రపోజ్ చేస్తున్నారు. కార్పొరేట్స్ పైన ట్యాక్సులు తగ్గిస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇప్పుడు అక్కడ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గితే ఎవరికి బెనిఫిట్? అమెరికన్ కంపెనీస్కి. మరి అమెరికన్ కంపెనీస్కి బెనిఫిట్, అమెరికన్ కంపెనీ షేర్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. సో అందుకని వీరు ఎక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి అక్కడ అమెరికన్ కంపెనీ షేర్స్తో పెట్టుకుందామని చెప్పి ఇక్కడ అమ్మేస్తున్నారు. అదొకటి. రెండోది టారిఫ్ వార్. టారిఫ్ వార్ అంటే ఇంకా రేపు పొద్దున ఎలా ఉంటుందో మనకు తెలియదు. విపరీతమైన అన్సర్టనిటీ. చైనా నుంచి ఏదైనా అమెరికాకు వస్తే దాని మీద టారిఫ్ వేస్తారు. ఇండియా నుంచి ఏదైనా అమెరికాకి వెళ్తే దాని మీద టారిఫ్ వేస్తారు. సుంకాలు, ఇంపోర్ట్ డ్యూటీలు, ఎక్స్పోర్ట్ డ్యూటీలు విపరీతంగా పడిపోతాయి. దీనివల్ల ఈ ఎకానమీ ఎలా ఉంటుందో, ఎలా మారబోతుందో గ్లోబల్ ఎకానమీ అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఇప్పటివరకు అడుగుతున్న సిస్టమ్ అంతా ఆయన కెలికేస్తున్నాడు. సో దీనివల్ల అన్సర్టనిటీ పెరిగిపోతుంది. ఎప్పుడైతే అన్సర్టనిటీ పెరుగుతుందో డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఎందుకని? ప్రపంచంలో అన్నింటికంటే పవర్ఫుల్ కరెన్సీ ఏదంటే డాలర్. అన్నింటికంటే పవర్ఫుల్ కరెన్సీ డాలర్ కాబట్టి ఇఫ్ యూ కీప్ యువర్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్, సో అది స్టేబుల్. మిగిలిన కరెన్సీల్లో పెడితే అవి తగ్గిపోవచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ డాలర్లో అయితే స్టేబుల్. ప్రతి కంట్రీ కూడా డాలర్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో లెట్స్ కీప్ ఆల్ అవర్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా డాలర్ వైపు, ప్రపంచ ఇన్వెస్టర్స్ అందరూ డాలర్ వైపు వెళ్తున్నారు. దీనివల్ల డాలర్ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. సో దీస్ హ్యావ్ స్ట్రెంగ్తెన్ డాలర్ ఎగెన్స్ట్ గ్లోబల్ కరెన్సీస్. మిగిలిన కరెన్సీస్తో పోలిస్తే డాలర్ స్ట్రెంగ్తన్ అయింది. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఇలా డాలర్ స్ట్రెంగ్తన్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటే, రూపీ వీక్ అయిపోతూ ఉంటే మన ఇంపోర్టర్స్ స్ట్రగుల్ అవుతారు. రూపీ వీక్ అయ్యే కొద్దీ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళందరూ ఇబ్బంది పడతారు అని చెప్పి ఆర్బీఐ ఏం చేస్తుంది? గత 4 నెలలుగా డాలర్స్ని అమ్మడం మొదలుపెట్టింది. కానీ డాలర్ స్ట్రెంగ్తన్ అవుతున్నప్పుడు డాలర్ని వీకెన్ చేయాలి, లేదా రూపీని స్ట్రెంగ్తన్ చేయాలి. రూపీని స్ట్రెంగ్తన్ చేయాలంటే ఏం చేయాలి? ఆర్బీఐ తన దగ్గర ఉన్న డాలర్స్ అమ్మాలి. ఆర్బీఐ తన దగ్గర ఉన్న డాలర్స్ అమ్మితే ఏమవుతుంది? డాలర్ మీద సెల్లింగ్ ప్రెజర్ పడి డాలర్ ప్రైస్ కొంచెం కంట్రోల్ అయ్యి రూపీ స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల డాలర్ ఏమో
స్ట్రెంగ్తన్ అయిపోతూ ఉండి రూపీ వీక్ అయిపోతూ ఉంటే రూపీని స్ట్రెంగ్తన్ చేయడం కోసమని గత కొన్ని నెలలుగా ఆర్బీఐ ఏం చేస్తూ వచ్చింది, డాలర్స్ అమ్ముతూ రూపీస్ కొంటుంది. సో ఇలా డాలర్స్ అమ్ముతూ ఆర్బీఐ రూపీస్ కొనడం వల్ల ఏమవుతుంది, ఎకనామిక్ సిస్టంలోంచి రూపీస్ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఆర్బీఐ దగ్గరికి ఎక్కువగా వెళ్ళిపోతున్నాయంటే సిస్టంలో లేవని అర్థం. సో ఎకనామిక్ సిస్టమ్ నుంచి, ఆర్థిక వ్యవస్థ నుంచి రూపీస్ అన్నీ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల రూపీస్ తగ్గిపోయాయి. ఇప్పుడు లిక్విడిటీ కన్స్ట్రెంట్ వచ్చింది. మీకు అర్థమైందా? యాక్చువల్గా రూపీ వీక్ అయిపోతుంది అని రూపీని సపోర్ట్ చేయడం కోసం ఆర్బీఐ డాలర్స్ అమ్మడం మొదలుపెట్టింది, రూపీస్ని కొనడం మొదలుపెట్టింది. ఈ ప్రాసెస్ ఎక్కువైపోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు రూపీస్ మార్కెట్లో తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. బ్యాంకుల దగ్గర రూపీస్ తగ్గి డాలర్స్ ఎక్కువైపోయి రూపీస్ తగ్గిపోయే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో అందుకు దీనివల్ల లిక్విడిటీ కన్స్ట్రెంట్స్ వస్తున్నాయి. లిక్విడిటీ కన్స్ట్రెంట్స్ అర్థం ఏంటమ్మా, బ్యాంకులు అప్పులు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఎనఫ్ క్యాష్ అనేది లేని పరిస్థితి వస్తుంది. దీనివల్ల వాళ్ళకి అవసరాలు వచ్చి మళ్ళీ బారోయింగ్ చేసుకుంటున్నారు, ఒకరి దగ్గర ఒకరు బారో చేసుకునే పరిస్థితి వస్తుంది. దానివల్ల వడ్డీ రేట్లు పెరిగిపోయే సిచ్యువేషన్ వస్తుంది. యాక్చువల్గా ఆర్బీఐ మన రెపో రేట్ తగ్గించింది. రెపో రేట్ తగ్గించడం ద్వారా మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గించే ప్రయత్నం ఆర్బీఐ చేస్తుంది. కానీ సిచ్యువేషన్ దానికి ఆపోజిట్ నడుస్తుంది. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ లిక్విడిటీ మనం ఇంప్రూవ్ చేయాలి అంటే సిస్టంలో రూపీస్ పెరగాలి. ఎన్నాళ్ళు నేను రూపీని సపోర్ట్ చేయడం కోసం రూపీస్ని కొనుక్కుంటూ వచ్చేసాను, దానివల్ల సిస్టంలో రూపీస్ తగ్గిపోయాయి. దానివల్ల ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చింది. సో ఒక ప్రాబ్లం కోసం చూస్తే ఇంకో ప్రాబ్లం వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు నేను రూపీస్ని ఇన్ఫ్యూజ్ చేయాలని చెప్పి ఆర్బీఐ డాలర్స్ని కొనడం మొదలుపెట్టింది. ఇంతవరకు ఏం చేసింది, అమ్మింది. సేమ్ ఆర్బీఐ ఇప్పుడు డాలర్స్ని కొనడం మొదలుపెట్టి రూపీస్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. ఆ ప్రాసెసే ఈ రూపీ డాలర్ రూపీ స్వాప్, బై సెల్ స్వాప్. దాని గురించి మీకు అది ఎలా జరుగుతుందో మీకు ఆల్రెడీ చెప్పాను. దిస్ మార్క్స్ ద సెకండ్ సచ్ రూపీ ఇన్ఫ్యూజన్ ఇన్ లెస్ దెన్ ఏ మంత్. సో ఇది మొదటిసారా అంటే లెస్ దెన్ ఏ మంత్, నెల క్రితమే, అంటే ఈ గడిచిన నెలలోనే ఇంకోసారి కూడా మనకి రూపీ ఇన్ఫ్యూజన్ అనేది ఆర్బీఐ చేసింది. సో ఇది రెండోసారి. హౌఎవర్ అన్లైక్ ద ఫస్ట్ ట్రాంచ్ ఆఫ్ $5 billion ఆన్ జనవరి 31st $5 billion ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. విచ్ హ్యాడ్ ఎ 6 month టెనర్. దానికి 6 month టెనర్ అంటే అర్థం ఏంటి, నువ్విప్పుడు నేను డాలర్స్ నీ దగ్గర కొంటాను, 6 months తర్వాత మళ్ళీ నువ్వు కొనుక్కోవాలి. అది 6 monthsకి పెట్టారు. ద లేటెస్ట్ స్వాప్ ఆప్షన్ హ్యాజ్ ఎ 3-year డ్యూరేషన్. ఇందాక మీకు చెప్పాను లేటెస్ట్ స్వాప్ డ్యూరేషన్ ఏంటమ్మా 3 years. అంటే ఈ రోజు నేను మీ దగ్గర డాలర్స్ కొంటాను, 3 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ నా దగ్గర కొనుక్కోవాలి. సో మధ్యలో 3 years గ్యాప్ వస్తుంది. ఈ లోపు మీరు రూపీస్ వాడుకోవచ్చు. సో 3 years తర్వాత మళ్ళీ మీ డాలర్స్ మీకు ఇస్తాను అని చెప్పడం. సో ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ దీస్ 2 ఆప్షన్స్ విల్ ఇంజెక్ట్ అప్రాక్సిమేట్లీ $1.3 trillion ఇంటూ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఈ రెండు కలిపి ఎంత ఇంజెక్ట్ చేస్తాయి, 1.3 trillion అంటే అంతే అంటే 130,000 కోట్లు బ్యాంకింగ్ సిస్టంలోకి ఇంజెక్ట్ అవుతుంది. రూపీస్ 130,000 కోట్ల రూపీస్, $15 billion మార్కెట్లోకి ఇంజెక్ట్ అవుతాయి. అంటే డాలర్స్ ఇన్ ద సెన్స్ దానికి వర్త్ రూపీస్ మార్కెట్లోకి ఇంజెక్ట్ అవుతాయి. యాజ్ లెండర్స్ డిపాజిట్ దే డాలర్ రిజర్వ్స్ విత్ ది ఆర్బీఐ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ రూపీస్ ఎట్ ఎ ప్రీ డిటర్మైన్డ్ బైబ్యాక్ ప్రీమియం. ఇప్పుడు చెప్పాను మీకు, లెండర్స్ అంటే ఎవరు, బ్యాంకులు. ఏం చేస్తే దే డిపాజిట్ దే డాలర్స్, వాళ్ళ దగ్గర ఉన్న డాలర్ రిజర్వ్స్ని ఆర్బీఐ దగ్గర పెట్టి ఏం తీసుకుంటారు, రూపీస్ తీసుకుంటారు ఎట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ బైబ్యాక్ ప్రీమియం. బైబ్యాక్ అంటే అర్థం ఏంటి, మళ్ళీ ఫ్యూచర్లో మా డాలర్స్ మళ్ళీ మేము కొనేసుకుంటాము. ఏ ప్రైస్కి కొంటారు, దట్ ఈస్ ప్రీ డిటర్మైన్డ్, ముందే డిటర్మైన్ అవుతుంది. ఎలా, ఆప్షన్ ప్రాసెస్ ద్వారా. మీకు చెప్పాను, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. 87 రూపీస్ పెట్టి నువ్వు ఈరోజు డాలర్ అమ్ముతూ ఉంటే, ఒక డాలర్ 87 రూపీస్కి నువ్వు ఆర్బీఐకి అమ్మితే మళ్ళీ ఏ ప్రైస్కి కొంటావు ఇప్పుడే చెప్పాలి. సో ఎట్ వాట్ ప్రైస్ యూ విల్ బై బ్యాక్. అది నువ్వు 91 రూపీస్కి కొంటానని చెప్పావు అనుకో, సో బైబ్యాక్ ప్రీమియం ఈజ్ 4 రూపీస్. 87కి అమ్ముతున్నావు, 91కి కొంటానంటున్నావు, సో బైబ్యాక్ ప్రీమియం 4 రూపీస్ అవుతుంది. సో దట్ ఈస్ ప్రీ డిటర్మైన్, అంటే ముందే డిటర్మైన్ అయిపోయింది అని అర్థం. గాట్ ఇట్. కరెన్సీ స్వాప్స్ ఆర్ అమాంగ్ ది టూల్స్ సెంట్రల్ బ్యాంక్స్ డిప్లాయ్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ హై వాలటైలిటీ ఇన్ ద గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్. గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంలో హై వాలటైలిటీ అంటే విపరీతమైన చేంజెస్, తక్కువ టైంలో ఎక్కువ చేంజెస్ వచ్చేసే పరిస్థితుల్లో, అలాంటి రోజుల్లో కరెన్సీ స్వాప్స్ని సెంట్రల్ బ్యాంక్స్ యూజ్ చేస్తాయి. సో కరెన్సీ స్వాప్స్ని సెంట్రల్ బ్యాంక్స్ ఒక టూల్స్ లాగా డిప్లాయ్ చేస్తాయి. డిప్లాయ్ అంటే మోహరిస్తాయి, యూజ్ చేస్తాయి. దే మేక్ యూజ్ ఆఫ్ కరెన్సీ స్వాప్స్ అనమాట. ఎలాంటప్పుడు, ఇలాంటి సందర్భాల్లో అంటే హై వాలటైలిటీ, స్టేబుల్ సిచ్యువేషన్ లేనప్పుడు, స్టెబిలిటీ లేనప్పుడు ఇలాంటివి చేస్తారు. దీస్ మెజర్స్ అంటే ఏంటమ్మా, చర్యలు. హ్యావ్ ది ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ స్టెబిలైజింగ్ ది లోకల్ కరెన్సీ. వీటి యొక్క గోల్ ఏంటి, రూపీ మరీ దాని అవైలబిలిటీ తగ్గిపోయింది, సో దాన్ని అవైలబుల్గా చేయడం అనేది ప్రైమరీ ఎయిమ్, మేజర్ ఆబ్జెక్టివ్. మిటిగేటింగ్ లిక్విడిటీ కన్స్ట్రైంట్స్ ఇన్ ద డొమెస్టిక్ ఫైనాన్షియల్ సిస్టమ్. లిక్విడిటీ కన్స్ట్రైంట్స్ అంటే ఏంటమ్మా, అవైలబిలిటీ లేకుండా అయిపోయింది, కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, దాన్ని మిటిగేట్ చేయడం అంటే తగ్గించడం.
డొమెస్టిక్ ఫైనాన్షియల్ సిస్టంలో. అండ్ కర్బింగ్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్, ఇది సింక్ అవ్వట్లేదు. బేసికల్గా ఇప్పుడు ఆర్బీఐ తీసుకునే నిర్ణయం వల్ల మార్కెట్లోకి రూపీస్ వస్తాయి. మార్కెట్లోకి రూపీస్ వస్తే రూపీస్ సప్లై పెరుగుతుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మిటిగేటింగ్ కర్బింగ్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ అన్నారు, అది ఇట్ ఈజ్ ఇన్ నాన్ సింక్. సబ్జెక్ట్ కన్వెన్షనల్ నాలెడ్జ్కి సింక్ అవ్వట్లేదు. కర్బ్ అంటే మీకు వొకాబులరీ చెప్పేసాను. కర్బ్ అంటే కంట్రోల్, అదుపు చేయడం. ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అంటే ధరలు పెరిగే పరిస్థితి. ఎప్పుడైనా సరే మార్కెట్లో రూపీస్ సప్లై పెరిగితే దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆర్బీఐ మార్కెట్లోకి రూపీస్ని రిలీజ్ చేస్తుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, అది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయదు. ఎకనామిస్టులు ఏం ఎస్టిమేట్ చేస్తున్నారు దట్ an additional $5 billion ఇన్ఫ్యూజన్ మే బీ నెససరీ. అంటే ఇప్పటివరకు అన్నది సరిపోదు, ఇంకొక $5 billion అవసరం రావచ్చు అని ఎకనామిస్టులు ఎస్టిమేట్ చేస్తున్నారు. టు న్యూట్రలైజ్ ది $1.7 trillion లిక్విడిటీ డెఫిసిట్ ఇన్ ఇండియాస్ బ్యాంకింగ్ సిస్టమ్ యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 2025. ఫిబ్రవరి 2025 నాటికి భారతదేశంలో ఎంతమ్మా 1.7 trillion రూపీస్, అంటే 1,70,000 కోట్ల లిక్విడిటీ డెఫిసిట్ ఉంది. అంటే మార్కెట్లో అవసరం ఉంది కానీ అంత రూపీస్ అనేవి లేని పరిస్థితి వచ్చింది. సో కాబట్టి అదంతా ఆర్బీఐ ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు డెఫిసిట్ వచ్చిందంటే బికాజ్ ఆర్బీఐ ఈజ్ అబ్జార్బింగ్ లాట్ ఆఫ్ రూపీస్. ఎందుకని? రూపీస్ని సపోర్ట్ చేయడం కోసం ఆర్బీఐ కొంటుంది. వెన్ ఆర్బీఐ ఈజ్ బయింగ్, రూపీస్ మూవ్ ఫ్రమ్ బ్యాంక్స్ టు రూపీస్, ఆర్బీఐకి వెళ్ళిపోతాయి. సో ఆర్బీఐ దగ్గర ఎక్కువ చేరిపోయింది, బ్యాంకుల దగ్గర తగ్గిపోయాయి. దానివల్ల ఇప్పుడు రెపో రేట్ తగ్గింది, వాళ్ళు ఎక్కువ మందికి లోన్ ఇద్దాం అనుకున్నా ఇవ్వలేని పరిస్థితి, బికాజ్ చేతిలో ఎనఫ్ క్యాష్ లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ టైమ్ దట్ ది ఆర్బీఐ హ్యాస్ కండక్టెడ్ ఏ లాంగ్ డ్యూరేషన్ కరెన్సీ స్వాప్. లాంగ్ డ్యూరేషన్ కరెన్సీ స్వాప్ చేయడం ఇది ఏమైనా మొదటిసారా అంటే కాదు, ఇది యాక్చువల్గా సెకండ్ టైం, ఇది రెండవసారి. ద ఫస్ట్ వాజ్ ఇన్ 2019. మొదటిసారి ఎప్పుడు చేసింది? 2019లో చేసింది. ఇన్ రెస్పాన్స్ టు గ్లోబల్ ఫైనాన్షియల్ వాలటైలిటీ డ్యూరింగ్ మిస్టర్ ట్రంప్స్ ఫస్ట్ టైం. అప్పుడు కూడా మిస్టర్ ట్రంప్ వచ్చినప్పుడు గ్లోబల్ ఫైనాన్షియల్ వాలటైలిటీ వచ్చింది. సో ఆ టైంలో దానికి అపోజిట్గా మనకి ఈ కరెన్సీ స్వాప్ చేయడం అనేది జరిగింది. ఎమిడ్ ట్రేడ్ టారిఫ్ టెన్షన్స్ అండ్ ట్యాక్స్ కట్స్. ఆ టైంలో కూడా ట్రేడ్ టారిఫ్ టెన్షన్స్ ఉన్నాయి. ట్రేడ్ టారిఫ్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ టారిఫ్స్ అంటే ఏంటి? డ్యూటీస్ అండ్ ట్యాక్స్ కట్స్ ట్రేడ్ టారిఫ్స్ ఇవన్నీ చెప్పేసరికి మళ్ళీ సేమ్ ఇష్యూ వచ్చింది, అప్పుడు చేశారు స్వాప్. అయితే హౌఎవర్ అన్లైక్ 2019లా కాకుండా వెన్ ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వర్ రైజింగ్, 2019 ఇండియా యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతూ ఉన్నాయి. సో పెరుగుతూ ఉన్నప్పుడు ఆర్బీఐ చేసింది ఎన్ష్యూరింగ్ డాలర్ అవైలబిలిటీ వైల్ రూపీ లిక్విడిటీ రిమైన్డ్ కన్స్ట్రైంట్. సో డాలర్ అవైలబిలిటీ ఏమో ఎక్కువ ఉంది, రూపీ లిక్విడిటీ ఏమో కన్స్ట్రైంట్గా ఉంది ఆ రోజుల్లో. బట్ టుడేస్ సిచ్యువేషన్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్. ఇప్పుడు సిచ్యువేషన్ వేరే రకంగా ఉంది. Between October 2024 and February 21, 2025, the rupee has depreciated approximately 3.3% against the dollar, breaching 85 rupees per dollar mark on December 19, 2024. అక్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 21, 2025 మధ్యలో రూపీ 3.3% పడిపోయింది డాలర్తో పోలిస్తే. బ్రీచ్ అంటే క్రాస్ చేసింది 85 రూపీస్ పర్ డాలర్, డాలర్కి 85 రూపీస్ మార్క్ని బ్రీచ్ అని క్రాస్ చేసేసింది. ఎప్పుడు? December 19, 2024 డిసెంబర్ 19 రోజున ఆ మార్క్ని క్రాస్ చేసేసి వెళ్ళిపోయింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హ్యావ్ ఆల్సో విత్డ్రాన్ రఫ్లీ $31 billion ఫ్రమ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏం చేశారమ్మా? $31 billion మార్కెట్ నుంచి విత్డ్రా చేశారు. అంటే ఏమర్థమైంది దాన్ని బట్టి? అంటే వాళ్ళు షేర్స్ అమ్మితే వాళ్ళకి రూపీస్ వస్తాయి, ఆ రూపీస్ని అమ్మేసి వాళ్ళు డాలర్స్ కింద మార్చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సిన్స్ December 2024, the RBI has sold an estimated $111.2 billion, about 18% of its foreign exchange reserves to stabilize the rupee. రూపీని స్టెబిలైజ్ చేయడానికి, అంటే రూపీ పడిపోకుండా కాపాడడానికి డాలర్స్ని విపరీతంగా అమ్మింది. ఎందుకు అమ్మింది డాలర్స్ని? రూపీ పడిపోకుండా కాపాడడం కోసం ఆర్బీఐ తన ప్రయత్నం తను చేస్తూ వచ్చింది. గివెన్ దీస్ కండిషన్స్, సో ఎలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి సినారియోలో ద లేటెస్ట్ లాంగ్ టర్మ్ కరెన్సీ స్వాప్ అపియర్స్ టు బి ఎ నెసెసిటీ రాదర్ దెన్ ఎ ప్రొయాక్టివ్ మెజర్. మీకు అర్థమైందా? అంటే గత కొన్ని నెలలుగా విపరీతంగా డాలర్స్ అమ్మేసింది, రూపీస్ని అబ్జార్బ్ చేసింది. సో రూపీస్ని అబ్జార్బ్ చేయడం వల్ల ఇప్పుడు లిక్విడిటీ కన్స్ట్రెంట్ వచ్చింది. అందుకని ఇలాంటి కండిషన్స్లో సో లాంగ్ టర్మ్ కరెన్సీ స్వాప్ అనేది ఒక నెసెసిటీ. ఎందుకంటే ఆల్రెడీ టూ మచ్ అబ్జార్ప్షన్ ఆఫ్ రూపీస్ జరిగిపోయింది. దానివల్ల బ్యాంక్స్ దగ్గర 1,70,000 కోట్ల
రూపీ డెఫిసిట్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి రూపీస్ని ఇప్పుడు పెంచడానికి ఆర్బీఐ ఈ మెజర్ అనేది తీసుకుంటుంది. ఇది ప్రొయాక్టివ్ మెజర్గా తీసుకోవడం కాదు, ఏదో ముందు జాగ్రత్తగా తీసుకునే చర్యలా చూడక్కర్లేదు. ఇది ఒక నెసెసిటీ, అవసరం వచ్చింది కాబట్టి చేస్తోంది అని అర్థం. ఇండియన్ బ్యాంక్స్ మస్ట్ క్యాపిటలైజ్ ఆన్ దిస్ లిక్విడిటీ ఇన్ఫ్యూజన్. ఇండియన్ బ్యాంక్స్ ఏం చేయాలి? మస్ట్ క్యాపిటలైజ్ అంటే దే మేక్ యూజ్ ఆఫ్, దీని అడ్వాంటేజ్ తీసుకోవాలి. బై కంటిన్యూయింగ్ టు ఎక్స్టెండ్ క్రెడిట్. ఎలా? బై కంటిన్యూయింగ్ టు ఎక్స్టెండ్ క్రెడిట్. క్రెడిట్ అంటే ఏంటి అర్థం? అప్పులు ఇవ్వడం ద్వారా క్రెడిట్ ఎక్స్టెండ్ చేయడం ఆపకుండా. ఎన్ష్యూరింగ్ దట్ ద సైకిల్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? పెట్టుబడులు. బిజినెస్లో పెట్టే పెట్టుబడులు ఆపకూడదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆగకూడదు, వేజ్ గ్రోత్, శాలరీ గ్రోత్ ఆగకూడదు, అండ్ కన్జ్యూమర్ డిమాండ్ రిమైన్స్ ఇంటాక్ట్. నో సురేష్, ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్స్ చేతిలోకి క్యాష్ పెరిగితే బ్యాంక్స్ వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. ఇప్పుడు బ్యాంక్స్ చేతిలో రూపీస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు బ్యాంక్స్ అనేవి రూపీస్ తక్కువ ఉన్నాయి అనుకోండి బ్యాంక్ దగ్గర, అప్పుడు వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చేతిలో ఫండ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, పోటీ పెట్టేసి ఎక్కువ వడ్డీ చార్జ్ చేస్తుంది. బ్యాంక్ చేతిలో రూపీస్ ఎక్కువ ఉంటేనే వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎక్కువ క్యాష్ ఉందనుకోండి, ఎవరడినా సరే ఇస్తుంది. సో వడ్డీ రేట్లు తగ్గించడమే మెయిన్ ఉద్దేశం. రెపో రేట్ ద్వారా ఆర్బీఐ తగ్గించింది, కానీ బ్యాంక్స్ ఇంకా పాస్ ఆన్ చేయలేదు. బ్యాంక్స్ పాస్ ఆన్ చేయాలంటే బ్యాంక్స్ దగ్గర ఇనఫ్ లిక్విడిటీ ఉండాలి. అందుకు బ్యాంక్స్ దగ్గర ఇనఫ్ లిక్విడిటీ ఉండేలాగా చేస్తున్నారు. ఎలా? వాళ్ళ దగ్గర డాలర్స్ తీసుకొని వాళ్ళకి రూపీస్ ఇవ్వడం ద్వారా. ఇది కన్జ్యూమర్ డిమాండ్ కూడా ఎనఫ్ ఉండేలాగా చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే బ్యాంకుల దగ్గర డబ్బులు ఉంటాయో, బ్యాంకులు కంపెనీస్కి అప్పులు ఇస్తాయి, ప్రజలకు అప్పులు ఇస్తాయి. సో దానివల్ల డిమాండ్, వస్తువులు సేవలకి డిమాండ్ పెరుగుతుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెరుగుతాయి, మనకి సేల్స్ పెరుగుతాయి, డిమాండ్ పెరుగుతుంది, అన్నీ బాగుంటాయి. ఇది పాయింట్. దిస్ ఇన్ టర్న్ కుడ్ హెల్ప్ ప్రొపెల్ ఇండియాస్ రియల్ జీడిపి గ్రోత్ బియాండ్ ది కరెంట్ 6.4%. సో దీనివల్ల ఏం జరుగుతుంది? కుడ్ హెల్ప్ ప్రొపెల్ అంటే పుష్ ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్. దేన్ని? ఇండియా యొక్క రియల్ జీడిపి గ్రోత్ 6.4% కంటే ముందుకెళ్ళడానికి అది సహాయపడుతుంది. డిస్పైట్ ప్రివైలింగ్ గ్లోబల్ ఎకనామిక్ హెడ్విండ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎదురుగాలి అంటే మనం ఎకానమీలో మనం ముందుకెళ్తుంటే మనల్ని ఆపేదాన్ని ఎదురుగాలి అంటాం. వాట్ ఈస్ హెడ్విండ్? హెడ్విండ్ ఈజ్ సంథింగ్ దట్ స్టాప్స్ యూ ఫ్రమ్ మూవింగ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకెళ్తుంటే నీకు ఒక అడ్డంకి క్రియేట్ చేసేదాన్ని మనం ఎదురుగాలి, హెడ్విండ్ అని చెప్పంటాం. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? టెయిల్ విండ్ అంటే నిన్ను ఇంకా ముందుకు నడిపించేది టెయిల్ విండ్. నువ్వు వెళ్తున్నావు, ఇంకా వెనక నుంచి పుష్ చేసి ఇంకా ఫాస్ట్గా ముందుకెళ్ళేలా చేసేదాన్ని టెయిల్ విండ్ అంటాం. సో టెయిల్ విండ్స్ హెల్ప్ యూ మూవ్ ఫార్వర్డ్, హెడ్ విండ్స్ స్టాప్ యూ. హెడ్ విండ్స్ అనేవి నేను ఆపుతాయి, నీకు అడ్డంకి క్రియేట్ చేస్తాయి. ప్రివైలింగ్ అంటే ప్రజెంట్ ఉన్న. సో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లెవెల్లో హెడ్విండ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటివి ఇన్ని ఉన్నప్పటికీ కూడా మన రియల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ జీడిపి గ్రోత్ అంటాం, అది 6.4% కంటే మించేలా చేయాలి. అంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఈ రకంగా ఆర్బీఐ బ్యాంకుల చేతుల్లో ఎక్కువగా క్యాష్ వచ్చేలాగా చేయాలి. బ్యాంక్ చేతిలో క్యాష్ ఉంటేనే అవి కంపెనీస్కి, ప్రజలకి అప్పులు ఇస్తాయి. అప్పులు ఇచ్చినప్పుడే ప్రజలు ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టినప్పుడే సేల్స్ పెరుగుతాయి, సేల్స్ పెరుగుతున్నప్పుడే ప్రొడక్షన్ పెరుగుతుంది, దాని ద్వారా జీడిపి అనేది పెరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్, ఎన్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఆర్టికల్. అయితే ఇప్పుడు ఆర్బీఐ తీసుకునే నిర్ణయం వల్ల టెంపరీగా మళ్ళీ రూపీ డిప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆర్బీఐ ఇస్ బయింగ్ డాలర్స్ అండ్ సెల్లింగ్ రూపీస్. ఏదైతే అమ్ముతామో దాని వాల్యూ తగ్గుతుంది, ఏదైతే కొంటామో దాని వాల్యూ పెరుగుతుంది. మరి ఈ ఆర్టికల్లో ఆధార్ యొక్క టోన్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? చూడండి ఒకసారి. అలామిస్ట్ అండ్ స్పెక్యులేటివ్ అంటే గెస్, ఇలా జరగబోతుంది, అలా జరగబోతుంది అని చెప్పడాన్ని స్పెక్యులేషన్ అంటాం. అలామిస్ట్ అంటే ఏదో జరిగిపోతుంది, ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి అలర్ట్ చేస్తే అలామిస్ట్ టోన్ అంటాం. సో ఇది అలామిస్ట్ టోన్లో ఉందా? నో. ప్రాగ్మాటిక్ అండ్ ఇవాల్యుయేటివ్. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్, ఇవాల్యుయేటివ్ అంటే ఆర్బీఐ తీసుకునే నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఎలా తీసుకుంది, దాన్ని అనలైజ్ చేస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ ఆన్సర్, ప్రాగ్మాటిక్ అండ్ ఇవాల్యుయేటివ్. ఇండిగ్నెంట్ అండ్ ఎక్యూజేటర్ అంటే ఆరోపించడం, ఇండిగ్నెంట్ అంటే కోపం. సో ఆర్బీఐ ఏదో తప్పు చేసింది అంటూ ఆరోపణ మోడ్లో వెళ్తే ఇండిగ్నెంట్ అని చెప్పి అంటాం. డిటాచ్డ్ అండ్ ఇండిఫరెంట్ నాకు పట్టించుకోకుండా, ఎలా పోతే అలా పోని నాకెందుకు అని పట్టించుకోకుండా ఉండడాన్ని మనం డిటాచ్డ్ అండ్ ఇండిఫరెంట్ అంటాం. సో సిమిలర్ వర్డ్ ఎపథెటిక్. సో టోన్ ఆఫ్ ది ఆథర్ ఇక్కడ ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ అండ్ ఇవాల్యుయేటివ్ అంటే ఆర్బీఐ తీసుకునే నిర్ణయాన్ని ఇవాల్యుయేట్ చేస్తుంది, కరెక్టా తప్ప ఎలా ఉంది అని. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది ప్యాసేజ్? ఈ ఆర్టికల్ యొక్క సెంట్రల్ థీమ్ ఏంటి? ఏ కాన్సెప్ట్ అయితే, ఏ టాపిక్ అయితే రిపీటెడ్గా మాట్లాడుతున్నారో, సో రిపీటెడ్ థీమ్నే మనం మెయిన్ ఐడియా అని చెప్పేసి అంటాం.
RBI's currency swap is an essential intervention reflecting India's economic vulnerabilities. RBI ఈ టైంలో కరెన్సీ స్వాప్ చేయడం అనేది ఒక ఎసెన్షియల్ ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటమ్మా, an action taken to stabilize అంటే ఒక ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడానికి, ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం కోసం తీసుకున్న యాక్షన్ మనం ఇంటర్వెన్షన్ అంటాం. సో ఈ టైంలో RBI కరెన్సీ స్వాప్ చేయడం అనేది ఒక ఎసెన్షియల్ ఇంటర్వెన్షన్. అది ఇండియా యొక్క ఎకనామిక్ వల్నరబిలిటీస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆర్థికంగా వల్నరబిలిటీస్ అంటే వీక్నెసెస్, ఈ వీక్నెసెస్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది అని అర్థం అనమాట. కరెక్టేనా? ఎస్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో కాబట్టి వాటిని సార్ట్అవుట్ చేయడానికి RBI కరెన్సీ స్వాప్ చేస్తుంది అని చెప్పడమే RBI ఆర్టికల్ యొక్క మెయిన్ ఉద్దేశం. మిగిలిన కూడా చూద్దాం. ఇండియాస్ ఎకనామిక్ ఛాలెంజెస్ స్టెమ్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ గ్లోబల్ ఫ్యాక్టర్స్. ఇండియాకున్న సమస్యలన్నీ ఎక్స్క్లూజివ్గా గ్లోబల్ ఫ్యాక్టర్స్ నుంచే వస్తున్నాయని చెప్పి ఈ ఆప్షన్ చెప్తోంది. ఇది ఎప్పుడైతే ఇలాంటి వర్డ్స్ వచ్చాయో, సో దీస్ ఆప్షన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్. సో ఎక్స్ట్రీమ్నెస్ని ఇండికేట్ చేసే ఆప్షన్స్ ఇవి. ఇలాంటి ఆప్షన్స్ 99% కరెక్ట్ కాదు. సో దీస్ ఆప్షన్స్ కరెక్ట్ కాదు. ఇండియాస్ ఎకనామిక్ ఛాలెంజెస్ స్టెమ్ అంటే కమ్ ఫ్రమ్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ గ్లోబల్ ఫ్యాక్టర్స్. ఎక్స్క్లూజివ్గా గ్లోబల్ ఫ్యాక్టర్స్ నుంచే వస్తున్నాయి, ఇండియాలో ఏం ప్రాబ్లమ్స్ లేవు అని చెప్తున్నాడు. అది కాదు కరెక్ట్ ఆన్సర్. RBI's decision was premature, could worsen inflationary pressures. చాలా ప్రిమెచ్యూర్గా తీసేసుకున్నారు, ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ని పెంచేస్తుంది. నో, దాని మీద అసలు నెగిటివ్గా చెప్పలేదు. ఇండియాస్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ రెసిలియంట్ ఎనఫ్ టు మేనేజ్ లిక్విడిటీ క్రైసిస్ ఇండిపెండెంట్లీ. అసలు RBI ఏమీ చేయక్కర్లేదు, వాళ్ళంతా వాళ్ళే ఈ లిక్విడిటీ క్రైసిస్ని ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేస్తారు. దే ఆర్ రెసిలియంట్ ఎనఫ్ అంటే దే కెన్ విత్స్టాండ్ ఆల్ ద స్ట్రెస్ అని చెప్తుంది. నో, ఇది కూడా కాదు. బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు అక్కర్ ఇఫ్ RBI డస్ నాట్ ఇంటర్వీన్ ఫర్దర్. ఒకవేళ RBI ఇంటర్వీన్ అవ్వకపోతే, ఇప్పుడు RBI ఈ డాలర్ రూపీ బై సెల్ స్వాప్ అనేది చేయకపోతే ఏది జరిగే అవకాశం ఉంది, కింది వాటిలో ఏది జరిగే అవకాశం ఉంది అంటున్నాడు. ద లిక్విడిటీ డెఫిసిట్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ విల్ వైడెన్ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ బారోయింగ్ కాస్ట్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, సిస్టంలో లిక్విడిటీ డెఫిసిట్ ఉంది, అది ఇంకా వైడెన్ అయిపోతుంది. దానివల్ల అంటే ఇనఫ్ రూపీస్ అనేవి లేకపోతే బారోయింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎందుకు బారోయింగ్ కాస్ట్ పెరుగుతుంది? మన దగ్గర ఫండ్స్ ఇనఫ్ ఉంటే ఎంతమంది వచ్చినా ఉన్నాయనుకోండి, అప్పుడు పోటీ ఉండదు. ఇప్పుడు మీరు చేపల మార్కెట్కి వెళ్ళారు, చేపల మార్కెట్లో కేజీ పులసే ఉంది, కేజీ పులస కోసం 10 మంది వచ్చి కొట్టుకుంటున్నారు, అప్పుడు పులస రేటు పెరిగిపోతుంది. అదే 100 కేజీల పులస ఉంది అనుకోండి, వెళ్ళింది 10 మంది అనుకోండి, పులస రేటు ఎందుకు పెరుగుద్ది? దాని అవైలబిలిటీ తక్కువ ఉన్నప్పుడు, దానికి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది. సో డబ్బు అవైలబిలిటీ తక్కువ ఉంది కానీ డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, డబ్బు ఇచ్చే రేట్ అంటే వడ్డీ రేటు పెరిగిపోతుంది. డబ్బు ఎక్కువగా అవైలబుల్గా ఉంది, అడిగే వాళ్ళు పెద్దగా లేరనుకోండి, డబ్బు ఇచ్చే రేట్ అంటే వడ్డీ రేట్ తగ్గిపోతుంది. ఇది కామన్ సెన్స్. సో ఆన్సర్ ఏంటి? ఎస్, ఇది జరిగే అవకాశం అనేది ఉంది. ఇది జరిగే అవకాశం అనేది మనకి ఉంది. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ఇట్. The rupee will appreciate sharply as market forces correct the imbalance. అవునా, రూపీ ఫాస్ట్గా అప్రిషియేట్ అయిపోతుంది అని ఏం చెప్పలా. ఇన్ఫ్యాక్ట్ రూపీ ఎక్కువగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి రూపీ వాల్యూ తగ్గే అవకాశం ఉంది, అప్రిషియేట్ అవ్వదు. ఫారిన్ ఇన్వెస్టర్స్ విల్ ఇంక్రీజ్ దర్ హోల్డింగ్స్ ఇన్ ఇండియన్ ఈక్విటీస్ డ్యూ టు రిడ్యూస్డ్ వాలటిలిటీ. యూ నెవర్ నో, ఇమీడియట్గా మనకి జరుగుతుందని మనం చెప్పలేం. వాలటిలిటీ తగ్గింది కదా అని చెప్పి ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఇండియన్ స్టాక్స్ కొనేస్తారంటే చెప్పలేం, చాలా అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. డొమెస్టిక్ లెండర్స్ విల్ హ్యావ్ సఫిషియంట్ లిక్విడిటీ ఫ్రమ్ ఆల్టర్నేటివ్ సోర్సెస్. అంటే RBI ఇంజెక్ట్ చేయకపోయినప్పటికీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్సెస్ నుంచి సఫిషియంట్ లిక్విడిటీ ఉంది, సో పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు అని చెప్పడం అదేం లేదు. వాళ్ళకి అంత ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉంటే RBIలో ఇంజెక్ట్ చేసేది కాదు కదా. సో ఎనఫ్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ లేవు కాబట్టి RBI ఇంజెక్ట్ చేసింది. సో ఆన్సర్ 1. సో మీకు ఆప్షన్స్ డిఫికల్ట్ పెట్టాను ఈ రోజు నుంచి, మెయిన్ సీజన్. సో డిఫికల్ట్ ఆప్షన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ కూడా డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. And I will explain every option, why something is correct and why something is not correct. Which implicit assumption అంటేనే implicit బేసికల్గా, అంటే బయటికి ఎక్స్ప్లిసిట్గా కనిపించదు, బట్ లోపల ఏ అజంప్షన్ బేస్ చేసుకొని RBI ఈ అప్రోచ్ వెళ్ళింది. సో విచ్ ఇంప్లిసిట్ అజంప్షన్ జస్టిఫైస్ ది RBI's అప్రోచ్ టు లిక్విడిటీ మేనేజ్మెంట్ త్రూ కరెన్సీ స్వాప్స్. కరెన్సీ స్వాప్స్ ద్వారా లిక్విడిటీ మేనేజ్మెంట్ చేయడానికి RBI ఎంచుకున్న అప్రోచ్. ఓకే, RBI's అప్రోచ్ టు లిక్విడిటీ మేనేజ్మెంట్ త్రూ కరెన్సీ స్వాప్స్ని ఏ అజంప్షన్ జస్టిఫై చేస్తుంది? కింది వాటిలో విచ్ అజంప్షన్ జస్టిఫైస్ అంటే సమర్థిస్తుంది అని అర్థం. ఎన్ష్యూరింగ్ అడిక్వేట్ లిక్విడిటీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్. ఆలోచించండి, ఇప్పుడు RBI ఎందుకు మార్కెట్లోకి లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది అంటే
ఎకనామిక్ గ్రోత్ని సస్టైన్ చేయాలి అంటే, గ్రోత్ సస్టైన్ చేయడం అంటే అర్థం ఏంటి? కంపెనీస్ గ్రో అవ్వాలి, సేల్స్ పెరగాలి. ఇప్పుడు గ్రోత్ అంటే ఏంటమ్మా? జీడిపి గ్రోతే కదా. మరి జీడిపి గ్రో అవ్వాలంటే ఏం పెరగాలి? ప్రొడక్షన్ పెరగాలి. మరి ప్రొడక్షన్ పెరగాలంటే ఎవరు బాగుండాలి? ప్రొడ్యూస్ చేసే కంపెనీలు బాగుండాలి. అవి బాగుండాలంటే ఏం పెరగాలి? వాటి సేల్స్ పెరగాలి, అంతే కదా. మరి సేల్స్ పెరిగితేనే కదా ఇవన్నీ చేస్తారు. మరి ఇవన్నీ జరగాలంటే ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలి. సో దానికోసం ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలి, బ్యాంకులు ఎనఫ్ లోన్స్ ఇవ్వాలి, తక్కువ వడ్డీకి ఇవ్వాలి. ఇది ఒకవైపు. అలాగే కంపెనీస్ ఈ సేల్స్ పెరగడం వల్ల డిమాండ్ పెరిగితే వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలంటే వాళ్ళకి లోన్స్ కావాలి. ఆ లోన్స్ ఇచ్చేది ఎవరు? బ్యాంక్స్. మరి ఆ లోన్స్ వడ్డీ రేట్లు ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. సో వడ్డీ రేట్లు తక్కువ ఉంటే ఎకనామిక్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. వడ్డీ రేట్లు తక్కువ ఉండాలి అంటే అడిక్వేట్ లిక్విడిటీ, బ్యాంక్స్ దగ్గర ఇనఫ్ క్యాష్ అనేది మెయింటైన్ అవ్వాలి. సో అది మెయింటైన్ చేయడం కోసమే ఇన్షూరింగ్ అడిక్వేట్ లిక్విడిటీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. అది ఉంటేనే ఎకనామిక్ గ్రోత్ని మనం సస్టైన్ చేయగలుగుతామని క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఇండియాస్ ఎకానమీ ఈజ్ ఇన్హెరెంట్లీ అన్స్టేబుల్ అండ్ రిక్వైర్స్ కంటిన్యూస్ ఇంటర్వెన్షన్. ఇది ఎక్స్ట్రీమ్. ఇందాక చెప్పాను కదా, ఇన్హెరెంట్గా అన్స్టేబులే, ఎప్పుడు ఏదో చెయ్యాలి లేకపోతే పని అవ్వదు. ఇది కొంచెం ఓవర్. ఫారిన్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్ ఆర్ ఏ టెంపరీ ఫినామినన్ దట్ విల్ రివర్స్ సూన్. ఎవరికి తెలుసు? ఫారిన్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అనేవి టెంపరీ, ఖచ్చితంగా రివర్స్ అయిపోతాయని మనం చెప్పగలమా? మనం చెప్పలేం. RBI's primary objective is to maintain forex reserves rather than intervene in currency markets. No. Forex reserves maintain చేయడం మాత్రమే RBI primary objective కాదు. RBI primary objectives గ్రోత్ని ఎన్ష్యూర్ చేయడం, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం చాలా ఉంటాయి. ఓన్లీ ఫారెక్స్ రిజర్వ్స్ మెయింటైన్ చేయడం మాత్రమే కాదు. According to the passage, what differentiates the latest RBI swap from the one conducted in 2019? 2019లో కండక్ట్ చేసిన స్వాప్కి 2025లో కండక్ట్ చేస్తున్న స్వాప్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ డిఫరెన్షియేట్స్? చెప్పండి ఆన్సర్. దిస్ కరెన్సీ స్వాప్ ఈజ్ లార్జర్ ఇన్ స్కేల్ అండ్ బ్రాడర్ ఇన్ స్కోప్. అప్పటికన్నా ఇది పెద్దది అండ్ ఇట్ ఈస్ బ్రాడర్ ఇన్ స్కోప్. అదా చెప్తుంది. అన్లైక్ 2019, the latest swap occurs amid declining foreign exchange reserves. మీకు 2019లో ఎంత అనేది చెప్పారా? దాని మీద ఫోకస్ చేశారా లేకపోతే దీని మీద ఫోకస్ చేశారా? 2019లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతున్న టైంలో స్వాప్ చేశారు. ఈసారి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గుతున్న టైంలో స్వాప్ చేశారు. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ దిస్. 2019లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి, ఆ టైంలో స్వాప్ జరిగింది. ఈసారి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి, ఆ టైంలో స్వాప్ అనేది జరిగింది. మీరు ఒకసారి కావాలంటే మళ్ళీ చెక్ చేసేయండి ఏమైనా డౌట్ ఉంటే. యూ వాంట్ టు సీ దిస్? చూడండి. అన్లైక్ 2019 when India's foreign exchange reserves were rising, చూసారా? రైజింగ్, ఆ టైంలో పెరుగుతూ ఉన్నాయి. అంతేగాని ఎంత సైజు పెద్ద చిన్నది అనేది డిస్కస్ చేయలేదు. ఆన్సర్ ఈస్ బి. వాట్ రోల్ డస్ ద ప్రీడిటర్మైన్డ్ బైబ్యాక్ ప్రీమియం ప్లే ఇన్ ద RBI స్వాప్ మెకానిజం? సో మీకు చెప్పాను, RBI స్వాప్ మెకానిజంలో ప్రీడిటర్మైన్డ్ బైబ్యాక్ అంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏ రేటుకి కొంటారో కూడా ముందే డిసైడ్ చేస్తున్నారు. ప్రీడిటర్మైన్డ్ అంటే ముందే డిటర్మైన్ అవుతుంది. ప్రీమియం అంటే ఈరోజు ఏ రేటుకి అమ్ముతున్నారో దానికంటే ఎక్కువ రేటు పెట్టి కొనడం. అది దానివల్ల ఉపయోగం ఏంటి? అది ఏ రోల్ ప్లే చేస్తుంది చెప్పండి. ఇట్ ఎన్ష్యూర్స్ రూపీస్ వాల్యూ రిమైన్స్ కాన్స్టెంట్ అగైన్స్ ది డాలర్. రూపీ వాల్యూ డాలర్తో పోలిస్తే మారకుండా ఉంచడం కోసమా? అంతేనా? వీళ్ళు స్వాప్లో అలా చేసుకున్నంత మాత్రం మార్కెట్లో మారకుండా ఉంటుందా? మార్కెట్లో మారుతుంది. ఇట్ కాంపెన్సేట్స్ బ్యాంక్స్ ఫర్ పొటెన్షియల్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ఫారెక్స్ రేట్స్. ఎస్. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంక్స్కి కాంపెన్సేషన్. ఈరోజు బ్యాంకులు 87 రూపీస్ పెట్టి 87 రూపీస్కి అమ్ముతున్నాయి. సో రేపు పొద్దున్న మళ్ళీ కొనుక్కోవాలి. కొనుక్కునేటప్పుడు రేట్ ఫిక్స్ అయింది అనుకోండి, గొడవలేదు. ఒకవేళ రేట్ ఫిక్స్ అవ్వలేదు అనుకోండి, ఒకవేళ ఆ టైంకి 3 years తర్వాత డాలర్ టు రూపీ 100 రూపాయలు దాటిపోతే, 200 అయిపోతే, 150 అయిపోతే, అప్పుడు ఆ బ్యాంకులు దెబ్బతినేస్తాయి. మనం అప్పుడు డాలర్స్ అన్ని RBIకి ఇచ్చేసాం, ఇప్పుడు తిరిగి కొందామంటే డాలర్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి మన పరిస్థితి ఏంటి అనే భయం బ్యాంక్స్కి ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ రేటు పెట్టి కొనాలనుకుంటున్నారో వాళ్ళు ముందే చెప్తారు. ముందే మనం భవిష్యత్తులో ఏ రేటు పెట్టుకుంటారో ముందే ఫిక్స్ అయిపోతుంది కాబట్టి సో ఫ్లక్చువేషన్స్తో వాళ్ళకి టెన్షన్ లేదు. అది పెరగని తగ్గని నాకు సంబంధం లేదు, నేను ఏ రేటు పెట్టుకుంటానో నాకు ఇప్పుడే క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇట్ కాంపెన్సేట్స్ బ్యాంక్స్ ఫర్ పొటెన్షియల్ ఫ్లక్చువేషన్స్ ఉండొచ్చు ఫారెక్స్ రేట్స్లో. మార్కెట్ రేట్లు ఎలాగైనా ఉండొచ్చు. ఒకప్పుడు డాలర్ అకౌంట్ 50 ఉండేది, ఇప్పుడేమో 80కి వచ్చేసింది. 3 years తర్వాత 90కి వెళ్ళొచ్చు, 95కి వెళ్ళొచ్చు, 100కి వెళ్ళొచ్చు. ఎవరికి తెలుసు? మనకు తెలియదు. సో అందుకే అది ఎంత ఉంటుందో తెలియదు. ఆ రిస్క్ నుంచి వాళ్ళు కాపాడుకోవడం కోసం ఇప్పుడే రేట్ ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఆ రకంగా వాడికి కాంపెన్సేషన్ జరుగుతుంది. వొకాబులరీ వర్డ్స్ చూడండి. మిటిగేటింగ్ అంటే ఏం చెప్పాం మనం? మిటిగేట్ అంటే ఎలివియేట్.
అంటే రెడ్యూస్ ది సివియరిటీ ఆఫ్, ఎమిలియోరేట్, ఎలివియేట్, పాసిఫై, సబ్డ్యూ, అటెన్యువేట్ ఇలాంటి పదాలన్నీ మనం వాడచ్చు. ఇందులో హెడ్విండ్స్ అనే పదాన్ని ప్రివైలింగ్ గ్లోబల్ ఎకనామిక్ హెడ్విండ్స్ అన్నాడు. హెడ్విండ్స్ అంటే ఏం చెప్పాను మీకు? ఎదురుగాలి. ఎదురుగాలి అంటే అర్థం ఏంటి? ఫేవరబుల్ కండిషన్స్? నో, అబ్స్ట్రక్షన్స్ ఆర్ ఛాలెంజెస్ టు ప్రోగ్రెస్. ముందుకు వెళ్ళనీయకుండా మనకి అబ్స్ట్రక్ట్ చేసేవి లేదా ఛాలెంజెస్ని మనం ఏమంటామమ్మా? హెడ్విండ్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వర్డ్ ప్రొపెల్. ప్రొపెల్ అనే పదం వాడారు. ప్రొపెల్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ప్రొపెల్ అంటే ఏంటి అర్థం? యాక్సలరేట్, టు పుష్ ఫార్వర్డ్. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రొపెల్ ఈజ్ పుష్ ఫార్వర్డ్, ముందుకి పుష్ చేయడము. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్రొపెల్. రైట్? సో ఆల్రెడీ 9:45 అయింది. లెట్స్ క్లోజ్ ఇట్ టుడే. లెట్స్ మీట్ అగైన్ టుమారో.